నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. బాలయ్య వారసుడు జూనియర్ నరసింహ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సింబా ఈజ్ కమింగ్ అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు వావ్ మోక్షజ్ఞ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలపడంతో పాటు హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే 2 రోజులుగా ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుసగా పోస్టులు పెడుతున్నారు ప్రశాంత్ వర్మ. తాజాగా మోక్షజ్ఞ లుక్ ను పంచుకొని తన తర్వాతి సినిమా హీరో అంటూ బాలయ్య వారసుని పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 2వ ప్రాజెక్టుగా రానున్న సినిమాలో మోక్షజ్ఞ అలరించనున్నాడు. ఇక తన సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి ప్రస్తుతం 20 స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయని, తొలి పేజ్ లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారాయన. దీంతో ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చెరికూరి, తేజస్విని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ పాన్ ఇండియా మూవీని సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో తీయబోతున్నారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాకుండా టీం జాగ్రత్త పడుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో బాలయ్య ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నారట. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేకోవర్ చేసుకున్న మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. మోక్షజ్ఞ డెబ్యూ ఆషామాషిగా ఉండకూడదని బాలయ్య ఏళ్ల తరబడి పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఒక దశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఎందుకనో ఆ నిర్ణయం మార్చుకున్నారు. అన్స్టాపబుల్ షూటింగ్ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ నచ్చడం దగ్గర నుంచే తన ప్రయాణం బాలయ్యతో మొదలైంది. ఇక హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో ప్రశాంత్ వర్మపై నమ్మకం మరింత రెట్టింపైంది. ఇక స్టార్ వారస్ ల లాంచ్ లో రామ్ చరణ్ చిరుత, మహేష్ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ ఇలా వారి సినిమాలన్నీ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన మాస్ సినిమాలు. అయితే అందుకు భిన్నంగా మోక్షజ్ఞ కోసం సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఓపెనింగ్ అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.